నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. రాబోయే 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాకూడదని, కరెంట్ పోల్స్ కింద ఉండకూడదని, చెరువులను చూడడానికి వెళ్లకూడదని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించేవారు వార్డ్ కౌన్సిలర్ను, మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇస్తే స్థానిక స్కూల్లో పునరావాసం కల్పిస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కామారెడ్డిలో భారీగా వర్షం పడుతుంది. ఇంకా 2 days కూడా వాన ఇట్లనే కురుస్తుందని చెప్పినారు రిపోర్ట్ల. అందరూ కూడా కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలి, తమ ఇళ్లలోనే ఉండాలి. ఎమర్జెన్సీ వర్క్ ఉంటేనే బయటకు వెళ్ళండి. ఇప్పుడు వాగులు పొంగుతున్నాయి కదా అని చెప్పి చూసొద్దాము అని చెప్పి పిల్లలు కూడా చాలా మంది వెళ్తున్నారంట. అట్లా వెళ్ళకండి, ఎందుకంటే చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ బాగా వాన కురుస్తుంది కాబట్టి మోరీలు గాని రోడ్లలోకి వచ్చి ఇళ్లలోకి కూడా నీళ్లు వెళ్లే సిచ్యువేషన్ లో ఉంది కాబట్టి ఎవ్వరు కూడా మరి తమ ఇళ్లలోకి బయటకు వెళ్ళకండి. అలాగే ఈ కరెంట్ పోల్స్ దగ్గరికి అసలే వెళ్ళకండి, షాక్స్ కొట్టే ప్రమాదం ఉంది. మన మున్సిపల్ సిబ్బంది కూడా మబ్బుల 5 గంటల నుంచి కూడా మొత్తం అన్ని వార్డ్స్లలో కూడా విజిట్ చేయడం జరుగుతుంది, చూడడం జరుగుతుంది. కొన్ని కాల్స్ వస్తే కూడా అక్కడ విజిట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. నేను కూడా కామారెడ్డి పట్టణ ప్రజలకి మన మున్సిపల్ నుంచి కమిషనర్ గారిది, అలాగే మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారిది ఇద్దరిది కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, మీరు సేవ్ చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి కమిషనర్ గారిది వచ్చేసి 9849907825, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ వచ్చేసి 9849907823. మరి ఈ యొక్క 2 కాంటాక్ట్ నెంబర్స్ మీరు సేవ్ చేసుకోండి. ఒక ఫోన్ తరగకపోతే ఇంకొక ఫోన్ కి కాల్ చేయండి. కంపల్సరీ మీ యొక్క ప్రాబ్లమ్స్ కి మేము వెంటనే స్పందిస్తాము. మీకు ఏ ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా గానీ, ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నా గానీ మాకు కాల్ చేయండి. 100% మేము అక్కడికి విజిట్ చేస్తాము. వీలైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో విజిట్ చేసి మరి మీకు హెల్ప్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.